అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ విజన్ ఉన్న నాయకుడని టీడీపీ ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ అన్నారు. ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. ముందు చూపుతో హైటెక్ సిటీ లాంటి మహానగరాన్ని నిర్మించి ఎన్నో లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారని కృష్ణప్రసాద్ కొనియాడారు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన లీడర్షిప్ లో ఆయన విజన్ తో ఇంతకుముందు మనం చూసామన్నా ముఖ్యమంత్రిగా పొందినప్పుడు దూరదృష్టితో పనిచేస్తూ వస్తారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ వస్తారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ వస్తారు. ఆయన విజన్ తో అంతా ఏంటంటే బేసిక్లీ భారతదేశంలోనే ఒక ప్రగతి మాట ఆంధ్రప్రదేశ్ వేయాలని పనిచేస్తూ ఉంటారు. వాటిలో అందరికంటే ముఖ్యం ఏంటంటే అట్టడుగు వర్గాల ప్రజలకి చేస్తేనే కానీ ఈ ఆశ ఏదైతే కోరికలు ఉన్నాయో ఏదైతే డ్రీమ్ ఉందో అది పూర్తి కావాలి. సో ఈ టెక్స్టైల్ పార్క్ పెట్టినప్పుడు మరి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్కిల్స్ రావాలి అంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్ తయారు చేయాలంటే దానికి కొత్త రీసెర్చ్ అండ్ డిజైన్ అవసరం ఉంటుంది. ట్రైనింగ్ సెంటర్స్ అవసరం ఉంటాయి. ఆ తర్వాత స్కిల్ అప్గ్రేడేషన్ అవసరం ఉంటాయి. ఇవన్నీ ప్రణాళిక వేసి అది చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. భారతదేశ చరిత్రలో డ్వాక్రా గ్రూప్ని ఏర్పాటు చేసింది మొట్టమొదటిసారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ డ్వాక్రా గ్రూప్ లో తెలుగుదేశం పార్టీ పాలసీ ఏం తీసుకుందంటే లోన్స్ ఇచ్చేటప్పుడు అప్పర్ లిమిట్ 5 లక్షల రూపాయల వరకు అప్పర్ లిమిట్ కేటాయించారు, ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం మహిళలకి అన్యాయం చేస్తూ ఆ 5 లక్షల అప్పర్ లిమిట్ని తొలగించి తగ్గించి 3 లక్షలకి పరిమితం చేశారు. ఇది చాలా అన్యాయం. త్వరలో టీడీపీ ప్రభుత్వం మళ్ళీ వస్తూ ఉంది. అది మళ్ళీ మేము 5 లక్షలకి తీసుకెళ్తాము. మళ్ళీ అవసరం అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన లీడర్షిప్ లో ఆయన విజన్ తో ఇంతకుముందు మనం చూసామన్నా ముఖ్యమంత్రిగా పొందినప్పుడు దూరదృష్టితో పనిచేస్తూ వస్తారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ వస్తారు. రాష్ట్ర అభివృద్ధి కోసం